శాంతి. అంటే ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్తున్నారు. అంటే मीठे बच्चे, तुम अभी गॉडली सर्विस पर हो. तुम्हें सबको सुख का रास्ता बताना है, స్కాలర్షిప్ లేని का పురుషార్థ్ करना है. అంటే ఇప్పుడు మనందరం ఈశ్వరీయ సేవలో ఉన్నాం. ఏమది ఈశ్వరీయ సేవ? ఈశ్వరీయ సేవ అంటే అందరికీ సుఖంగా ఉండే దారి చూపించేది. సుఖానికి దారి ఏమది? సుఖానికి దారి ఎప్పుడు మనకు సుఖం దొరుకుతుంది? సంపూర్ణ పావన అయితేనే సుఖం దొరుకుతుంది. సో పవిత్రమయ్యే దానికోసం అందరికీ బాబా పరిచయం ఇచ్చి బాబా తలంపు చేయించపాలి. అదే సుఖానికి దారి. మరి మనం స్కాలర్షిప్ తీసుకునే దానికోసం కూడా పురుషార్థం చేయాలి. మళ్ళా ప్రశ్న, तुम बच्चों की बुद्धि में जब ज्ञान की अच्छी धारणा हो जाती है तो कौन सा डर निकल जाता है? బాబా అడుగుతారు, ఎప్పుడు మీ లోపల ఈ జ్ఞానంది బాగా ధారణ అయిపోతుందో అప్పుడు ఏం భయం మనలో ఉండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏ విషయంలో భయం ఉంది, తర్వాత ఆ భయం వెళ్ళిపోతుంది. అయితే దానికి జ్ఞానాన్ని ధారణ బాగుండాలి. అది ఏం భయం? प्रश्न आंसर, भक्ति मार्ग में जो डर रहता है कि गुरु हमें श्राप न दे दे, ये डर ज्ञान में नहीं आने से, ज्ञान में आने से, ज्ञान की धारणा करने से निकल जाती है. क्योंकि ज्ञान मार्ग में श्राप कोई दे नहीं सकते हैं. అంటే భక్తి మార్గంలో మనకు భయం ఉంటుంది, గురువు ఏమైనా శాపం ఇచ్చేస్తాడేమో అట్లా అని. వాళ్ళు చెప్పే మాట వినలేదంటే గురువు శాపం ఇచ్చేస్తాడు. అయితే ఆ భయం ఇక్కడ వచ్చిన వెంటనే వెళ్ళిపోతుంది. అంటే ఎవరు జ్ఞానాన్ని బాగా ధారణ చేసుకుంటారు వాళ్ళకు ఈ జ్ఞాన మార్గంలో శాపం ఇచ్చే మాట ఏమీ ఉండదు. శాపమే లేదు. శివబాబా మన తండ్రి కదా, సద్గురు. వాళ్ళు ఎందుకు శాపం ఇస్తారు? ఈరు. సో ఏ గురువును శాపం ఇచ్చేదానికి కూడా సాధ్యం లేదు. అట్లే ఆ భయం వెళ్ళిపోతుంది జ్ఞానాన్ని బాగా ధారణ చేసుకుంటే. रावण श्राप देता है, बाप वर्षा देता है. रिद्धि सिद्धि सीखने वाले ऐसे तंग करने का, दुख देने का काम करते हैं. ज्ञान में तो तुम बच्चे सबको सुख पहुंचाते हो. అంటే రావణ్ అంటే 5 వికారాలు, ఎన్ని అశుద్ధ శక్తులు. ఆ అశుద్ధ శక్తి అంతా మనకు శ్రాపం ఇస్తుంది. అయితే తండ్రి మనకు ఆస్తి ఇస్తారు. ఇట్లా ఇప్పుడు రిద్ధి సిద్ధి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వేరే వాళ్ళని హింస చేస్తారు. హింస చేసేదానికే వాళ్ళ సంకల్ప శక్తుల్ని ప్రయోగం చేసుకుంటారు. వేరే వాళ్ళకు దుఃఖం ఇచ్చే పని చేస్తూ ఉంటారు. అయితే ఈ జ్ఞాన మార్గంలో మనం మన సంకల్ప శక్తి అంతా కూడా వేరే వాళ్ళకు సుఖం ఇచ్చేదానికే ప్రయోగం చేయాలి. అందుకే నాలెడ్జ్ని బాగా ధారణ చేసుకునేస్తే ఈ శ్రాపాని మాట వెళ్ళిపోతుంది. ఆ అశుద్ధ శక్తి అంతా ఎవరెవరు చేస్తారో అది వాళ్ళకే మళ్ళీ పోయి ఎఫెక్ట్ అయిపోతుంది. అందుకే బాబా చెప్పే విషయాన్ని ధారణ చేసుకోవాలి. సంకల్ప శక్తి శుద్ధంగా ఉండాలి. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं, तुम सब पहले आत्मा हो, ये पक्का निश्चय करना है. बच्चे जानते हैं हम आत्माएं परम धाम से आती हैं, यहाँ शरीर लेकर पार्ट बजाने. आत्मा ही पार्ट बजाती है. అంటే ఆత్మిక తండ్రి ఆత్మిక బిడ్డలకు చెప్తారు, మొదట్లో మీరు పక్కా నిశ్చయం చేసుకోండి, నేను ఒక ఆత్మ అట్లా అని. ఆత్మనే పరంధామ్ నుంచి వచ్చింది, ఈ శరీరాన్ని తీసుకొని పార్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పాయింట్నే బాగా పక్కా చేసుకోవాలి.
ఆత్మనే పార్ట్ చేస్తుంది శరీరం ద్వారా. సో ఆత్మ अभिमानी कावले मनुष्य फिर समझते शरीर ही पार्ट बजाती है। यह बड़े से बड़े भूल जिस कारण आत्मा को कोई जानते नहीं। इस आवागमन में हम आत्मा ही आती जाती है, इस बात को भूल जाते हैं। इसलिए बाप को ही आकर के आत्म अभिमानी बनाना पड़ता है। అంటే మనుషులు ఒక పెద్ద తప్పు ఏం చెప్పినారంటే శరీరమే పార్ట్ చేస్తుంది అట్లా అని. శరీరం కాదు, శరీరం ద్వారా ఆత్మ పార్ట్ చేస్తూ ఉంటుంది. ఇది పక్కా నిశ్చయం కావాలి. సో దేహం పార్ట్ చేస్తుంది అని అనుకునే దానివల్ల వాళ్ళు ఆత్మని గురించి సరిగ్గా తెలుసుకోలేదు. మరి ఈ జన్మ మరణ చక్రంలో వచ్చేది కూడా ఆత్మనే, అది కూడా మనుషులు మర్చిపోయినారు. అందువల్ల స్వయం తండ్రియే రావాల్సిందిగా ఉంది మన అందరినీ ఆత్మ అభిమానిగా చేసేదానికోసం. ఏ బాత్ भी कोई जानते नहीं है. భగవాన్ వచ్చే సమాచారం కూడా మనుషులకు తెలియదు. बाप ही समझाते हैं आत्मा कैसे आकर पार्ट बजाती है. मनुष्य के मैक्सिमम 84 जन्म से लेकर के मिनिमम एक दो जन्म होता है. అంటే బాబా చెప్తారు మనుషులకు మ్యాక్సిమం జన్మ ఎంత ఉంటుంది, 84 జన్మ, మినిమం 1-2 ఉంటుంది. ఆత్మకు पुनर्जन्म तो लेते रहना है. इससे सिद्ध होता है बहुत जन्म लेने वाला बहुत पुनर्जन्म लेते हैं. అంటే మనిషి ఆత్మని పునర్జన్మం తీసుకుంటుంది. సో పునర్జన్మం తీసుకునేది కొందరు ఎక్కువ జన్మం తీసుకుంటారు, 84 జన్మం, కొందరు తక్కువ జన్మం తీసుకుంటారు. तो थोड़े जन्म लेने वाला का कम पुनर्जन्म होता है. जैसे नाटक में कोई का शुरू से पिछाड़ी तक पार्ट होता है, कोई का थोड़ा पार्ट होता है. ये कोई मनुष्य नहीं जानते हैं. आत्मा अपने को ही नहीं जानती है ना. అంటే ఎట్లా ఇప్పుడు డ్రామా, ఆ డ్రామాలో కొందరికి స్టార్టింగ్ నుంచే పార్ట్ ఉంటుంది, కొందరికి మధ్యలో కొన్ని పార్ట్ స్టార్ట్ అవుతుంది, కొందరిది లేట్గా పార్ట్ ఉంటుంది. అట్లనే ఈ నాటకంలో కూడా కొందరిది స్టార్టింగ్ నుంచే పార్ట్ ఉంటుంది. అయితే ఇదంతా మనుషులకు సరిగ్గా తెలియలేదు. అంటే వాళ్ళు స్వయం ఆత్మని కూడా అనుకోలేదు. అప్పుడు తండ్రిని గురించి ఎట్లా తెలుసుకుంటారు? స్వయం ఆత్మని తెలుసుకున్న తర్వాతనే తండ్రిని గురించి తెలుసుకోవచ్చు. కోయికా थोड़ा पार्ट तो आत्मा की ये बात है. बाप है आत्माओं का बाप. कृष्ण तो आत्माओं का बाप नहीं है. कृष्ण को निराकार तो नहीं कहेंगे, साकार में ही उसका पहचाना जाता है. అంటే ఆత్మ నిరాకార్, దాని తండ్రి కూడా నిరాకార్, పరమాత్మ శివుడు. కృష్ణ మరి సాకార్, కృష్ణను నిరాకార్ అని చెప్తారు. కృష్ణ శరీరం సాకార్. కృష్ణని మనం అర్థం చేసుకోవాలంటే ఆ సాకార శరీరం ద్వారానే తెలుసుకోవచ్చు ఫలానా కృష్ణ అట్లా అని చెప్పేది. ఆ డ్రెస్సును చూసి ఆ విగ్రహాన్ని చూసి తెలుసుకుంటారు కృష్ణ అట్లా అని. तो आत्मा तो सबकी है, हर एक आत्मा में पार्ट नूंदा हुआ है. అంటే ప్రతి ఒక్క ఆత్మలో కూడా తనదే పార్ట్ ఉంది. ये बातें तुम्हारे में भी नंबरवार पुरुषार्थ अनुसार समझ सकते हो, समझा सकते हो. అంటే ఆత్మలోనే పార్ట్ ఉంది. ఈ విషయం కూడా బాబా బిడ్డల్లో కొందరు బాగా అర్థం చేసుకొని అందరికీ చెప్తారు, కొందరికి తక్కువ అర్థమైతే ఎంత అర్థమైందో అంత చెప్తారు. अभी तुम बच्चे जानते हो हम आत्माओं ने 84 जन्म कैसे लिया है. ऐसे नहीं कि आत्मा सो परमात्मा है, नहीं. बाप ने समझाया है हम आत्मा पहले सो देवात्मा थी, फिर पुनर्जन्म लेती है.
అవి పతిత్ తమో ప్రధాన్ హే ఫిర్ సతో ప్రధాన్ బనేంగే. అంటే ఆత్మలో ఎట్లా పార్ట్ ఫిక్స్ అయింది, 84 జన్మ ఎట్లా తీసుకుంటుంది, ఈ విషయాలంతా పరమాత్మనే వచ్చి మనకు చెప్తారు. మరి ఇట్లా కాదు మనమే ఆత్మ పరమాత్మ అట్లా అని లేదు. మన ఆత్మ పరమాత్మ కాదు. మన ఆత్మ కావాలంటే హంసో దేవత అవుతాం, కానీ హంసో పరమాత్మ అయ్యేదానికి లేదు మనిషి ఆత్మలు. మరి పునర్జన్మం తీసుకుని పతి తమో ప్రధాన్ అయిపోతుంది. దాని మరి పరమాత్మ వచ్చి సతో ప్రధాన్ పావన్గా చేస్తారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి బాగా. ఆత్మ ఎప్పుడు పరమాత్మ అయ్యేదానికి లేదు. ఆత్మ కావాలంటే తమో ప్రధాన్ ఆత్మ, సతో ప్రధాన్ దేవాత్మ కావచ్చు. तो बाप आते ही है तब जब सृष्टि पुरानी हो जाती है. बाप आकर के पुरानी को नया बनाते हैं, नई सृष्टि स्थापना करते हैं. नई दुनिया में ही नई ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం అవుతాయి. అంటే ఎప్పుడు భగవాన్ అవతరణ అవుతారు అప్పుడు పాత సృష్టిని కొత్తగా చేస్తారు, కొత్త సృష్టిని స్థాపన చేస్తారు. ఆ సృష్టిలో ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం వాళ్ళు మాత్రం ఉంటారు. అంటే భగవాన్ స్థాపన చేసేదే ఒక ధర్మం. ఆ ధర్మం పేరు ఆది సనాతన్ దేవీ దేవతా धर्म. तो उन्हों के लिए कहेंगे, पहले कलयुगी शूद्र धर्म के थे, फिर प्रजापिता ब्रह्मा मुख वंशावली ब्राह्मण बने हैं, ब्राह्मण कुल में आते हैं. ब्राह्मण कुल की डिनास्टी नहीं होती है, ब्राह्मण कुल होता है, कोई राजा ही नहीं होती है. तो इस समय भारत में न ब्राह्मण कुल की राजाई है न शूद्र की राजाई है, दोनों को राजाई नहीं है. అంటే అదే దేవీ దేవత ఆత్మలు పునర్జన్మం తీసుకొని కలియుగ అంతు సమయంలో శూద్రగా ఉన్నారు. వాళ్ళ శూద్ర ధర్మం వాళ్ళనే ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణుగా చేస్తారు. మరి ఇది బ్రాహ్మణ కులం. బ్రాహ్మణ కోసం రాజ్యం లేదు, శూద్రులకు రాజ్యం లేదు, బ్రాహ్మణకు కూడా రాజ్యం లేదు. అంటే పాండవులకు కూడా లేదు, కౌరవుకు కూడా లేదు राज्य. तो दोनों को राजा ही नहीं, फिर भी उनका प्रजा पर प्रजा का राज्य है. तो तुम ब्राह्मणों का कोई राज्य नहीं है, तुम सब स्टूडेंट्स पढ़ते हो. అంటే మనందరం ప్రజాపిత బ్రహ్మకుమారి అయిన బ్రాహ్మణ అయిన, మరి లౌకికలో వాళ్ళందరూ శూద్రని చెప్తాం. అయితే వాళ్ళది ప్రజల పైన ప్రజలకు రాజ్యం. సో ప్రజలకు రాజ్యం చేస్తుంది అక్కడ. ఇక్కడ మనందరూ బ్రాహ్మణులు, మనకు కూడా రాజ్యం లేదు. ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి స్టూడెంట్స్ అయిన పరమాత్మ స్టూడెంట్స్. ఈ విషయాలంతా మనం చదువుతూ ఉన్నాం. बाप तुमको समझाते हैं ये 84 का चक्र कैसे फिरता है. सतयुग त्रेता द्वापर कली, फिर है ये संगम युग. इस संगम युग की जैसे महिमा और कोई युग की नहीं है. అంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ భగవాన్ వచ్చి మనకు అన్ని విషయాలు నేర్పిస్తారు. ఏ విధంగా 84 జన్మానికి చక్రాల్లో మనం వస్తాం. సత్యుగ్ త్రేత ద్వాపర్ కలియుగం, అది అయిన తర్వాత సంగం యుగం కంపల్సరీ ఉంటుంది. మహిమ అంతా ఈ సంగం యుగందే. ఎందుకంటే ఈ సంగం యుగంలోనే భగవాన్ అవతరణ అయ్యి మనందరిని ఎట్లా మార్చేస్తారు. శూద్రను బ్రాహ్మణ్ చేసి బ్రాహ్మణ్ను దేవతగా చేస్తారు చదివించి. అందువల్ల ఈ సంగం యుగాన్ని మహిమ దీని పురుషోత్తమ సంగం యుగంని చెప్తాం. సత్యయుగానికి కూడా పురుషోత్తమం చెప్పరు. అయితే ఇప్పుడు జరిగే యుగం ఏముందో ఇది పురుషోత్తమ సంగం యుగం. దీంట్లో మనం పురుషోత్తమ అవుతాం. सतयुग से त्रेता के अंत तक फिर 2 कलाएं कम हो जाती है, उसकी महिमा क्या करेंगे. गिरने की बात है ना. ఈ సంగం యుగంలోనే మనం ఉన్నతి అవుతాం. ఉన్నతి అంటే కిందగా ఉండి పైన పోదాం. అయితే సత్యుగ్ నుంచి త్రేత వచ్చేస్తుంది. 2 కళలు తగ్గిపోయిందంటే దాని దిగే మహిమ ఉంది, కింద దిగే మహిమ.
కింద పడే వాళ్ళది ఎప్పుడు మహిమ లేదు, పైన పోయే వాళ్ళది మహిమ ఉంటుంది. అంటే ఇంప్రూవ్ అయ్యే వాళ్ళది మహిమ ఉంటుంది, కానీ డిగ్రేడ్ అయ్యే వాళ్ళది మహిమ అవుతుందా? సో సత్యయుగ నుంచి త్రేత అంటే కొంచెం డిగ్రేడ్ అయినట్టుగా అర్థం. అయితే ఈ కలియుగ నుంచి సత్యుగం అవుతుంది అంటే ఇక్కడ అప్గ్రేడ్ అయ్యేది దీని అర్థం. అప్గ్రేడ్కు మహిమ ఉంటుంది, కానీ डिग्रेडेशन को महिमा ले। तो गिरने की बात है ना, उसकी महिमा नहीं होती है। कलयुग को कहा जाता है पुरानी दुनिया। अभी दुनिया नई दुनिया स्थापन होती है जहाँ देवी देवताओं का राज्य होता है, वो पुरुषोत्तम थे। फिर कलाएं कम होती होती कनिष्ठ शूद्र बन जाते, उनको पत्थर बुद्धि का कहा जाता है, पत्थर बुद्धि कहा जाता है। ऐसे पत्थर बुद्धि बन जाते हैं जो जिसकी पूजा करते हैं उसकी जीवन कहानी को जानते नहीं हैं। అంటే మరి బాబా చెప్తారు, ఈ కలియుగాని పాత సృష్టిని చెప్తాం, మరి సత్యయుగాని కొత్త సృష్టిని చెప్తాం. అక్కడ దేవి దేవతల రాజ్యం ఉంటుంది, అందరూ అక్కడ పురుషోత్తమంగా ఉంటారు. మళ్ళీ కళలు తగ్గిపోయి లాస్ట్లో ఎంత కిందుగా వచ్చేస్తామంటే శూద్ర బుద్ధి అని చెప్తాం. శూద్ర బుద్ధి అంటే రాయి బుద్ధి. రాయి బుద్ధి అని ఎందుకు చెప్తామంటే ఎవరిని మనం పూజ చేస్తామో వాళ్ళ జీవన చరిత్ర ఏమి తెలియకుండా బ్లైండ్గా పూజ చేస్తూ ఉంటాం, అందుకే రాయి బుద్ధి అని అర్థం. तो बच्चे बाप का जीवन न जाने तो वर्षा कैसे मिलेगी. అంటే బిడ్డలకు తండ్రి ఎవరునే తెలియలేదంటే ఆస్తి ఎట్లా తీసుకుంటారు? ఏ తండ్రి దగ్గర ఉండే ఆస్తి తీసుకుంటారు? మన తండ్రిని తెలుసుకుంటేనే ఆస్తి దొరుకుతుంది మనకు. तो अभी तुम बच्चे बाप की जीवन को जानते हो, उनसे तुमको वर्षा मिल रहा है. ఇప్పుడు మనం తండ్రి ఎవరుని తెలుసుకున్నాం, వాళ్ళ జీవనం ఏమీని కూడా మనకు తెలిసిపోయింది, వాళ్ళ దగ్గర ఉండి మనకు ఆస్తి దొరుకుతుంది. तो बेहद के बाप को याद करते, तुम माता पिता हम बालक तेरे. कहते हो ज़रूर बाप आया होगा तब तो सुख घनेरे दिया होगा ना. అంటే మనం భక్తి మార్గంలో చెప్తూ ఉంటాం, నువ్వే మా తల్లి తండ్రి, నీ ద్వారానే మాకు సుఖం దొరికింది అట్లా అని. ఎప్పుడు వచ్చి ఉంటారు మరి ఆ తల్లి తండ్రి? పోయిన కల్పంలో సంఘంలో వచ్చినారు, తర్వాత మనకు సుఖం దొరికింది, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చినారు. అదే భగవాన్ కల్ప వస్తారు మనకు సుఖాన్ని ఆస్తి ఇచ్చేదాన్ని. तो बाप कहते हैं मैं आया हुआ हूँ, अतः सुख तुम बच्चों को देता हूँ. స్వయం భగవాన్ చెప్తున్నారు, నేను వచ్చినాను ఇప్పుడు మీకు అతాహ సుఖం ఇచ్చేదానికోసం. तो बच्चों की बुद्धि में ये नॉलेज अच्छी रीति रहनी चाहिए. ఈ జ్ఞానం అంతా బుద్ధిలో చాలా బాగా అర్థం చేసుకొని పెట్టుకోవాలి, జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకోవాలి. इसलिए तुमको స్వదర్శన్ చక్రధారి बनते, అంటే మనం స్వదర్శన్ చక్రధారి అవుతాం ఈ జ్ఞానం అంతా బాగా అర్థం చేసుకుంటే. तुमको अभी ज्ञान का तीसरा नेत्र मिला है. तुम जानते हो हम सो देवता थे, अभी शूद्र से ब्राह्मण बने हैं. కలియుగి బ్రాహ్మణ్తో అలాగే బాబా చెప్తారు, ఇప్పుడు మీకు జ్ఞానాన్ని మూడవ నేత్రం దొరికింది, మీకు బాగా అర్థమైంది మనమే దేవత అవుతాం అట్లా అని. తర్వాత పునర్జన్మం తీసుకొని శూద్ర అయినాం, ఇప్పుడు శూద్ర నుంచి బ్రాహ్మణ అయినాం మనం. కలియుగాని బ్రాహ్మణేమో ఉన్నారు, వాళ్ళు వేరే, వాళ్ళు ఎట్లా ఉన్నారు ఆ బ్రాహ్మణ్, కలియుగాని బ్రాహ్మణ్, వాళ్ళకి దాన్ని తెలియదు మరి. तो ब्राह्मण लोग जानते नहीं हैं कि हमारा धर्म, हमारा कुल की स्थापना कौन किया है, किसने किया. బ్రాహ్మణకు తెలీదు ఆ బ్రాహ్మణ ధర్మం ఎవరు స్థాపన చేసింది, ఎట్లా వచ్చింది, అదన్నీ తెలీదు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు కలియుగంలో ఉన్నారు. तो तुम भी डायरेक्ट प्रजापिता ब्रह्मा की संतान बने और सबसे ऊंची कोटि के हो. బాబా చెప్తారు, ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రజాపిత బ్రహ్మ బిడ్డలు, మరి చాలా శ్రేష్టమైన స్టేజ్లో ఉన్నాం.
బ్రాహ్మణుడు అంటే చాలా శ్రేష్ఠ కులం. ఎవరెవరు ప్రజాపిత బ్రహ్మ బిడ్డ అయిపోతారు, చాలా శ్రేష్టంగా అయిపోతారు. तो बाप बैठ तुम्हारी पढ़ाई की सर्विस, संभालने की सर्विस, श्रृंगार करने की सर्विस करते हैं. తండ్రి కూర్చొని ఎన్ని సర్వీస్ చేస్తారు మనకు, చదివించే సర్వీస్ చేస్తారు, మన సంభాలన చేసే సర్వీస్ చేస్తారు, మనకు శృంగారం చేసే సర్వీస్ చేస్తారు. ఎంత సర్వీస్ భగవాన్ కూర్చొని చేస్తారు. తో తుమ్ భీ హో ఆన్ గాడ్లీ సర్వీస్. మనం కూడా ఈశ్వరీయ సేవలో ఉన్నాం. ఇప్పుడు బాబా ఏమేమి సర్వీస్ చేస్తారో మనం కూడా అదంతా మనుషులకు చేస్తాం. गॉड फादर भी कहते हैं हम आए हैं सब बच्चों की सर्विस में. గాడ్ ఫాదర్ శివ బాబా చెప్తారు, నేను మీ సేవాతో వచ్చినాను, మీకు ఏం సేవ చేస్తాను. బాబా ఏం సేవ చేస్తారు? బచ్చోంకు సుఖ రాస్తా బతాతే, బిడ్డలకు సుఖంగా ఉండేదానికి దారి చూపిస్తారు. ఇది ఎంత పెద్ద సేవ. మన సుఖంగా ఉండేదానికి మనకు యథార్థమైన దారి చూపిస్తారు బాబా. బాప్ कहते हैं अभी घर चलो, మనుష్య భక్తి भी करते हैं मुक्ति के लिए. తండ్రి చెప్తారు, ఇప్పుడు ఇంటికి పోండి, పోవాలే మనం రండి. మనుషులందరూ భక్తి కూడా చేసే దేనికోసం? ముక్తి పోయేదానికోసం కదా. ముక్తి అంటే ఇల్లు పరంధాం. జరూర్ జీవన్ మే బంధన్ హేనా. ఇప్పుడు జీవనంలో బంధన ఉండే దానివల్ల ముక్తి కావాలి ముక్తి కావాలి అని భక్తి చేస్తూ ఉంటారు. बाप आकर के इन दुखों से छुड़ाते हैं. तुम बच्चे जानते हो त्राही त्राही तो करेंगे, आहाकार के बाद जय जयकार होनी है. अभी तुम्हारी बुद्धि में है कितनी हाय हाय करेंगे. जब नेचुरल कैलामिटीज आदि होगा, यूरोप वासी यादव भी होंगे. बाप ने समझाया है यूरोप वासियों को यादव कहा जाता है. दिखाते हैं पेट से मिसाइल तो निकालते हैं, श्राप दिया हुआ है. तो अभी श्राप आदि की तो बात ही नहीं है ना, ये तो ड्रामा है. बाप तो वर्षा देते हैं, రావణ్ శ్రాప్ దేతా హై. అంటే తండ్రి చెప్తారు, ఇప్పుడు నేను మిమ్మల్ని దుఃఖం నుంచి విడిపించేదానికి వచ్చినాను. మనుషులు పాపం ఎంత అరుస్తూ ఉన్నారు దుఃఖంతో, చాలా ఆహాకారం అయిపోతుందంటే చాలా గట్టిగా దుఃఖంలో అరుస్తారు. అది అయిపోయిన తర్వాతనే జై జైకారు వస్తుంది. ఇప్పుడు బుద్ధి అందరూ ఎట్లా ఉంది, అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటారా లేదా? న్యాచురల్ కెలామిటీస్, ఇప్పుడు వరదలు వచ్చింది అనుకోండి, అన్నీ కొట్టుకొని పోదా ఉంటుంది, ఎట్లా గట్టిగా అరుస్తారు. భూకంపం వస్తుంది, అప్పుడు కూడా అందరూ అరుస్తారు. ఏమంతా జరుగుతుంది, బాంబ్స్ అంతా వేస్తారు. ఈ యాదవ్ అంటే యూరోప్ వాసులు యాదవులు, వాళ్ళు మిసైల్స్ అంతా తయారు చేసినారు. వాళ్ళు బాంబ్స్ వేస్తే కూడా ఎంతమంది అరుస్తూ ఉంటారు. సో యాదవులు అంటే చూపిస్తారు, వాళ్ళు పొట్టలో ఒక ఇనుము కట్టుకొని పోయి ఒక ఋషిని టెస్ట్ చేసానికి పోయినారు. ఆ ఋషి శాపం ఇచ్చేస్తాడు అట్లా అని. వాస్తవంగా శాపం ఇచ్చే మాట కాదు, ఇదంతా జరుగుతుంది డ్రామా అనుసారంగా. శివబాబా వచ్చినారు మనకు ఆస్తి ఇచ్చేదానికోసం. అయితే ఈ రావణ్ 5 వికారాలే శాపం ఇచ్చేది. तो ये एक खेल बना हुआ है, ये एक खेल बना हुआ है, बाकी श्राप देने की तो बात नहीं. दूसरे मनुष्य होते क्या? బాబా చెప్తారు, ఇది ఒక ఆట రెడీ అయిపోయింది. ఆస్తి తీసుకునేది శ్రాపిత అయ్యేది. బాకీ మనుషులు ఎవరు మనుషులకు శాపం ఇచ్చేదానికి లేదు. వాళ్ళలో ఉండే అశుద్ధ గుణాలు వాళ్ళకు శాపం ఇచ్చేది, అశుద్ధ గుణాలని శాపం ఇచ్చేది. అయితే మనుషులు ఎవరు శాపం ఇచ్చేదానికి కాదు. వాళ్ళు ఏమైనా చెప్తే మనం అది అయిపోతామా ఏమి లేదు. సో श्राप को उतारने वाला भी होते हैं ना. ఎవరైనా శాపం ఇస్తే ఆ శాపాన్ని తీసేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఎవరు శాపాన్ని తీసేవాళ్ళు? అది శివబాబా. तो गुरु गोसाई आदि से भी मनुष्य लोग डरते हैं कि श्राप न देवे.
वास्तव में ज्ञान मार्ग में श्राप कोई दे नहीं सकते हैं. అంటే గురువులు వాళ్ళందరూ ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర మనుషులకు చాలా భయం, శాపం ఇచ్చేస్తారేమో అట్లా అని. వాస్తవంగా ఈ జ్ఞాన మార్గంలో శాపాని మాటనే లేదు. జ్ఞానం ఎప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకుంటాం. ఎవరు శాపం ఇచ్చేదానికే కాదు. ज्ञान मार्ग और भक्ति मार्ग में श्राप की कोई बात नहीं. జ్ఞాన మార్గంలో కానీ భక్తి మార్గంలో కానీ శాపాని మాటనే లేదు. ఎవరు శాపం ఇస్తారు? ఎవరు వికారానికి వశమైపోయి అశుద్ధ పని చేస్తారు వాళ్ళు. तो जो रिद्धि सिद्धि आदि सीखते हैं वो श्राप देते हैं, लोगों को बहुत दुखी कर देते हैं, पैसे भी बहुत कमाते हैं. भक्त लोग ये काम नहीं कर सकते हैं. అంటే ఎవరు తన సంకల్ప శక్తుల్ని అశుద్ధ కార్యంలో యూజ్ చేస్తారు, దెయ్యాల కార్యంలో యూజ్ చేసుకుంటారు, రిద్ధి సిద్ధి చేస్తారు, వాళ్ళు కావాలంటే వేరే వాళ్ళకు శ్రాపం ఇస్తారు, వేరే వాళ్ళ జీవనాన్ని ఎంత దుఃఖీగా చేసేస్తారు. దాంట్లో వాళ్ళు డబ్బులు కూడా చాలా సంపాదన చేసుకుంటారు రిద్ధి సిద్ధి అంతం చేసి. అంటే సంకల్ప శక్తుల్ని మిస్యూజ్ చేసే వాళ్ళందరూ వేరే వాళ్ళకు దుఃఖం ఇచ్చే పని చేసి డబ్బులు సంపాదన చేస్తారు. అయితే సత్యమైన భక్తి ఎవరైపోయి ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఇట్లా అశుద్ధ పని చేయరు. అంటే చెడ్డ रिद्धि सिद्धि నేర్చుకోరు, చేయరు అట్లంతా. तो बाप ने ये भी समझाया है, संगम के साथ पुरुषोत्तम अक्षर ज़रूर लिखना है, त्रिमूर्ति अक्षर भी ज़रूर लिखना है और प्रजापिता ब्रह्म अक्षर भी लिखना चाहिए क्योंकि ब्रह्मा नाम तो भूतों का है. ఇక్కడ మరి బాబా మన కరెక్షన్ చేస్తారు. ఇప్పుడు ఈ సంగం యుగం అని చెప్తాం కదా, అయితే సాధారణంగా చెప్పకూడదు సంగం యుగాన్ని. ఎట్లా చెప్పాలి? పురుషోత్తమ సంగం యుగం అట్లా అని చెప్పాలి. ఈ సంగం యుగానికి కోసం పురుషోత్తమ అక్షరం కంపల్సరీగా యాడ్ చేయాలి. తర్వాత శివబాబా కోసం మనం చెప్పేటప్పుడు త్రిమూర్తి శివ జయంతి అని చెప్పాలి. ఆర్డినరీగా శివ జయంతిని చెప్పకూడదు. త్రిమూర్తి అక్షరం కంపల్సరీ అక్కడ యాడ్ చేయాలి. త్రిమూర్తి శివ జయంతి అట్లా అని. అట్లని బ్రహ్మ అని శబ్దం చెప్పేటప్పుడు ప్రజాపిత బ్రహ్మ అని కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే బ్రహ్మ అని పేరు చాలామందికి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ ఎవరు ఉంటారు? వీళ్ళు ఒకరే ఉంటారు. అందుకోసం ఈ 3 మాటలది బాగా కరెక్షన్ చేసుకోవాలి. అర్థమైందా? సంగం యుగానికి ఏమి రాయాలి? పురుషోత్తం శబ్దం. మరి శివ జయంతి టైంలో ఏం రాయాలి? త్రిమూర్తి శివ జయంతి రాయాలి. మరి బ్రహ్మ కోసం प्रजापिता ब्रह्मा नहीं रायल. सो प्रजापिता अक्षर लिखेंगे तो समझेंगे साकार में प्रजापिता ठहरा. प्रजापिता ब्रह्मा नहीं रास्ते అప్పుడు బ్రహ్మ సాకార్లో ఉన్నారు అని తెలుస్తుంది. सिर्फ ब्रह्मा लिखेंगे तो सूक्ष्म वतन वाला समझ जाएंगे. ब्रह्मा विष्णु शंकर को भगवान नहीं कहते हैं. అంటే సాధారణంగా బ్రహ్మ అని చెప్తే అనుకుంటారు సూక్ష్మవతంలో ఉన్నారు అట్లా అని. వాస్తవంగా బ్రహ్మ విష్ణు శంకర్ వీళ్ళనే భగవాన్ చెప్పరు. అందువల్ల బ్రహ్మ దగ్గర ప్రజాపిత అని రాస్తే ఈ సాకార్లో ఉండే మనిషిని అర్థమైపోతుంది, భగవాన్ కాదు. అర్థమైందా? ఇదన్నీ మాటలు బాగా అర్థం చేసుకోవాలి. సో ప్రజాపిత బ్రహ్మ कहेंगे तो प्रजापिता यहाँ होता है, सूक्ष्म वतन में कैसे होगा? ब्रह्मा को तो दिखाते हैं, ब्रह्मा विष्णु की नाभि से ब्रह्मा निकला, फिर विष्णु को कहते हैं ब्रह्मा की नाभि. तो तुम बच्चों को ये ज्ञान मिला है ना, नाभि आदि की बात नहीं. ब्रह्मा सो विष्णु, विष्णु सो ब्रह्मा कैसे बनते हैं, ये सारा चक्र की ज्ञान है. तुम इन चित्रों से समझा सकते हो. बिगर चित्र समझाने में मेहनत लगती है. ब्रह्मा सो विष्णु, विष्णु सो ब्रह्मा कैसे बनते हैं? तो लक्ष्मी नारायण ने 84 जन्म लगाकर
ఫిర్ బ్రహ్మ సరస్వతి బనా. ఇప్పుడు ఈ పాయింట్ ఏమంటే, సాధారణంగా బ్రహ్మ అంటే సూక్ష్మ అవతారంలా చూపిస్తారు. మరి బ్రహ్మ ఎట్లా వచ్చినారు అని అడిగితే, విష్ణు నాభి నుంచి బ్రహ్మ వచ్చినారు అని చెప్తారు. మళ్ళా ఇది ఒక చక్రం, బ్రహ్మ నుంచి విష్ణు, విష్ణు నుంచి బ్రహ్మ ఎట్లా అవుతారు. ఇది మన జ్ఞానం బాబా ఇచ్చినారు. అంటే ప్రజాపిత బ్రహ్మ సంగమ యుగంలో వాళ్ళు మరి దాన్ని ధారణ చేసుకుంటే 84 జన్మాని చక్రాన్ని, అప్పుడు వాళ్ళే పోయిన లక్ష్మీనారాయణ అయిపోతారు. అదే లక్ష్మీనారాయణ మరి పునర్జన్మం తీసుకొని లాస్ట్లో బ్రహ్మ సరస్వతి అయిపోతారు. ఇప్పుడు అర్థమైందా? నాభి నుంచి కాదు, ఆత్మ ఎట్లా అవినాశిగా ఉంది, అది పునర్జన్మం తీసుకొని వస్తుంది. దీని అర్థం ఇది. సో నాభి అంటే नाभि का। तो बाबा ने पहले से नाम तो दे दिया, जब भट्टी बनी तो नाम दिया, फिर कितने चले गए, इसलिए समझाया है ब्राह्मणों की माला नहीं बनती है। ब्राह्मण है पुरुषार्थी, कभी नीचे कभी ऊपर होते हैं, तो ग्रहचारी बैठ जाती है। बाबा तो जवाहरितन मोतियों आदि की भी माला कैसे बनती है అనుభవి है అంటే శివబాబా చెప్తారు, ఇప్పుడు మన అందరం బ్రాహ్మణులు పురుషార్థం చేస్తూ ఉన్నాం. అందువల్ల మన బ్రాహ్మణులు సదా ఒకే రకంగా ఉండం. ఈరోజు చూస్తే బాగా పురుషార్థం చేస్తాం, మళ్ళీ చూస్తే తగ్గిపోతుంది పురుషార్థం. ఒకరోజు ఎంత బాగా యోగం చేస్తారు, మళ్ళీ చూస్తే యోగం తగ్గిపోతుందా లేదా, గ్రహచారం చేస్తుంది. అందుకోసం బ్రాహ్మణది మాల అయ్యేలేదు. మాల అంటే ర్యాంక్స్ ఇచ్చేదానికి లేదు. బ్రహ్మ బాబా జవాహరి వజ్ర వ్యాపారిగా ఉండేటప్పుడు ఆ ముత్యాలతో మాల ఎట్లా రెడీ అవుతుంది, మంచి అనుభవి మంచి కరెక్ట్గా ఉండే దాన్ని వేస్తారు, మాల రెడీ అయ్యేదానికి. అట్లానే ఇక్కడ కూడా మాల అంటే నిరంతరంగా ఎవరు బాగా చేస్తారు వాళ్ళందరూ ముత్యాలు మాలలో వచ్చేస్తారు, పురుషార్థం చేస్తారు. గ్రహచారం కూర్చునేస్తే మాల నుంచి బయట వచ్చేస్తారు. వండర్ఫుల్ ఇది. అందుకోసమే తయారు చేసేలేదు ఇప్పుడే మాల. బ్రాహ్మణునికి మాల పిచాడీమే బంతి. ఫైనల్గా ఎప్పుడు ర్యాంక్ అవుట్ అవుతుందో అప్పుడు మాల తయారవుతుంది. హంసో బ్రాహ్మణ్ దేవి देवताओं की गुण धारण करते, देवता बनते, फिर सीढ़ी नीचे उतरते हैं, नहीं तो 84 जन्म कैसे लेंगे. బాబా చెప్తారు, మనమే బ్రాహ్మణ్ ఇప్పుడు దైవీ గుణాలు ధారణ చేసుకొని దేవత అవుతాం. మళ్ళీ దేవత అయిన తర్వాత పునర్జన్మం తీసుకొని కింద వస్తాం. లేదంటే కింద ఇట్లా వచ్చేది మన పునర్జన్మలో వస్తాం. 84 జన్మానికి లెక్క ఉందా లేదా, దాని ప్రకారం తీసుకుంటాం. तुम्हारा आधा समय पूरा होता है तो फिर दूसरे धर्म वाले ऐड हो जाते. మనది ఆది సనాతన దేవీ దేవత ధర్మం అర్ధ కల్పాని కోసం ఉంటుంది. తర్వాత వేరే ధర్మం వాళ్ళు కింద వస్తారు. ఇబ్రాహీం కింద వచ్చి ఇస్లామిక్ ధర్మం స్థాపన చేస్తారు. సత్యుగ్ త్రేతా తర్వాత. तो माला बनाने में बड़ी मेहनत होती है, बड़ी संभाल से मोतियों को टेबल पर रखा जाता है कि कहाँ हिले नहीं. అంటే మాలను ఆ ముత్యాలతో కూడా మాలను తయారు చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా టేబుల్ పైన పెట్టుకొని ఒక్కొక్కటిని చూసి మాల తయారు చేయాల్సిందిగా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ బ్రాహ్మణది ఫైనల్గా మాల రెడీ అవుతుంది. పురుషార్థం ఎట్లా బాగా చేస్తారో దాని ప్రకారం దాని సూదిలో వేసి ఎక్కిస్తారు. ఇక్కడ దేంట్లో ఎక్కిస్తారు, ఇక్కడ శివబాబా పైన స్నేహం, ఆ స్నేహమే దారం. ఇక్కడ ఈ స్నేహానికి దారంలో ఎంత మీకు స్నేహం ఉంది దాని ప్రకారం అవుతుంది. కొందరు స్నేహం మరి మాయ దగ్గర వెళ్ళిపోతుంది, అందువల్ల ఆ మణిని వేసేదానికి లేదు దీంట్లో. तो कहाँ टीक न बने तो फिर माला टेढ़ी होती है ना, तो बहुत बड़ी मान. तो तुम बच्चे जानते हो हम पढ़ते हैं नई दुनिया के लिए. बाबा ने समझाया है
कि स्लोगन बनाओ, हम शूद्र से ब्राह्मण, ब्राह्मण सो देवता कैसे बनते, ఆఖర్ కే సమझो. శివబాబా మనకు మరి నేర్పిస్తారు ఎట్లా సర్వీస్ చేసేది ఎట్లా అని. దానికి స్లోగన్ రెడీ చేయాలి. హమ్ శూద్రతే, మొదట్లో మన శూద్రగా ఉంటుంది. శూద్ర సో బ్రాహ్మణ్ ఎట్లా అయిన, బ్రాహ్మణ్ మరి ఎట్లా దేవత అవుతారు, ఇదని తెలుసుకోండి అని చెప్పి రాయాలి बोर्ड स्लोगन लो. तो इस चक्र को जानने से तुम చక్రవర్తి రాజా బన్ జాతే. ఎప్పుడు ఈ చక్రాన్ని గురించి మీరు తెలుసుకుంటారు, అప్పుడు మీరు చక్రవర్తి రాజా అయిపోతారు. హంసో సోహం ఇది బాగా అర్థం చేసుకోవాలి. హంసో సోహం అంటే నేను శూద్రగా ఉండి బ్రాహ్మణ్ అయినాను, బ్రాహ్మణ్ మరి దేవత అవుతాను, దేవత క్షత్రి వైశ్య శూద్ర మళ్ళీ బ్రాహ్మణ్. ఇది చక్రం. దీన్ని అర్థం చేసుకుంటేనే దేవత అయ్యేది. స్వర్గ మాలిక్ బన్ జాయింగ్, దేవత అయితే చక్రవర్తి రాజా, స్వర్గానికి మాలిక్. तो ऐसे स्लोगन बना करके बच्चों को लिखना चाहिए. बाबा युक्तियाँ तो बहुत देते हैं, वास्तव में तुम्हारी వాల్యూ హే బాబా చెప్తారు. ఇక్కడ యుక్తి అంతా బాబా నేర్పిస్తారు ఎట్లా సర్వీస్ చేయాలని. ఇదన్నీ మనం చేస్తే ఎంత వాల్యుబుల్ లైఫ్ మనది, మనమే వాల్యుబుల్. తుమ్కో హీరో హీరోయిన్ కా పార్ట్ మిలా హువా హై. మనం హీరో హీరోయిన్ పార్ట్ ఈ మొత్తం సృష్టిలో ఆది నుంచి అంతవరకు ఎంత మంచి పార్ట్ చేస్తూ ఉంటాం. हीरे जैसे तुम बनते हो, फिर 84 जन्म का चक्र लगाकर कौड़ी मिसल बन जाते हो. अभी जैसे कि हीरे जैसे जन्म मिला है, तो फिर कौड़ियों के पीछे क्यों पड़ते हो. మనకు ఇప్పుడు వజ్ర సమానం జీవనం దొరికింది, మరి గవ్వ వెనక మనం ఎందుకు పోయేది, గవ్వ వెనక పోకూడదు. ऐसे भी नहीं कोई घर बार छोड़ना है. बाबा तो कहते हैं गृहस्थ व्यवहार में रहते कमल फूल समान పవిత్ర బాను. అంటే మనం ఇప్పుడు ఇల్లంతా వదిలే మాట లేదు, గృహస్థ వ్యవహారంలో ఉండి కూడా కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. सृष्टि चक्र की नॉलेज जान करके दैवी गुण भी धारण कर तो हीरे जैसे बन जाएंगे. ఈ సృష్టి చక్రాన్ని జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకొని దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోండి, మీ జీవనం వజ్ర సమాన అయిపోతుంది. बरोबर भारत 5000 वर्ष पहले हीरे जैसे था. ये है एम एंड ऑब्जेक्ट. इस लक्ष्मी नारायण की चित्र बहुत इसका महत्व देता है. అంటే మనది 5000 సంవత్సరం ముందు ఎట్లా ఉంటే మన లక్ష్మీనారాయణ లాగా ఉంటుంది. ఆ చిత్రాన్ని వాల్యూ ఇవ్వాలి, అదే మన జీవనాన్ని లక్ష్యం. ఆ చిత్రం ఎంత బాగుంది, జీవనాన్ని లక్ష్యం అది. तो तुम बच्चों को बहुत सर्विस करनी है. प्रदर्शनी म्यूज़ियम में विहंग मार्ग की सर्विस बिगर तुम प्रजा कैसे बनाएंगे. అంటే మనం ఎక్కువ సర్వీస్ చేయాలి, మ్యూజియంలో కానీ ప్రదర్శన చేసి కానీ ఎక్కువ మందికి సర్వీస్ చేస్తేనే ప్రజా రెడీ అవుతారు. तो बल इस ज्ञान को सुनते भी है, परंतु ऊंच पद कोई विरला पाते हैं. చాలామంది ఈ జ్ఞానం వచ్చి వింటారు, కానీ శ్రేష్ఠ పదవి ఎవరికి దొరుకుతుంది, బాగా పురుషార్థం చేసిన వాళ్ళకి. బాగా అర్థం చేసుకుంటేనే మంచి పదవి. तो उसके लिए कहा जाता है कोटों में कोई स्कॉलरशिप भी कोई लेते. దానికోసమే కోటిలో కొందరు, దాంట్లో కూడా కొందరికి స్కాలర్షిప్ దొరుకుతుంది బాగా చదివే వాళ్ళకు. तो 40-50 बच्चे स्कूल में होते हैं, उसमें तो कोई एक को स्कॉलरशिप देते हैं ना, कोई तो थोड़ा प्लस में भी आ जाते हैं. ఎట్లా ఇప్పుడు ఒక స్కూల్లో ఒక క్లాస్లో 40-50 మంది స్టూడెంట్స్ ఉంటే అందరికీ ఏమి స్కాలర్షిప్ రాదు. ఎవరు బాగా చదువుతారో 1+1 రావచ్చు, ఒకరికి దొరుకుతుంది, కావాలంటే ఇంకొకరికి కూడా దొరుకుతుంది. అట్లనే ఇక్కడ కూడా స్కాలర్షిప్ ఎంతమందికి దొరికింది, ఇంత కోటి జనాలు ప్రపంచంలో, ఇంతమందిలో ఎంతమందికి స్కాలర్షిప్ దొరికింది.
ये भी ऐसा है, प्लस में बहुत है. 8 దాని సోబీ నంబర్ వార్ है. 8 మంది నంబర్ వార్. 1+1 ఇట్లా బ్రహ్మ బాబా మరి మా అమ్మ. బ్రహ్మ బాబా ఫస్ట్ అంటే సెకండ్ ప్లస్లో ఎవరు ఉన్నారు? మా అమ్మ. అట్లనే 8 మంది. సో पहले पहले राजा गद्दी पर बैठेंगे, फिर कला कम होती जाएंगे. लक्ष्मी नारायण का चित्र नंबर 1 है. ఫస్ట్ రాజారాణి చక్రవర్తి మహారాజా మహారాణి సింహాసనంలో కూర్చుంటారు. వాళ్ళు మరి శరీరం వదిలేసి పోదే ఆ సెకండ్ వన్ వస్తారంటే కొంచెం కాలాలు తగ్గిపోయి ఉంటుంది. సో అందుకే లక్ష్మీనారాయణ చిత్రమే ఫస్ట్ చిత్రం, చాలా హయ్యెస్ట్ స్టేజ్లో ఉండే పురుషార్థం. तो उसकी भी डिनास्टी चलती है, परंतु चित्र लक्ष्मी नारायण का ही दिखाया हुआ है. అంటే లక్ష్మీనారాయణ చిత్రం ఉంది, కానీ ఆ రాజ్యంలో వచ్చేవాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు? అందరూ బాగుంటారు అక్కడ. యహా తుమ్ జాన్తే హో చిత్ర తో బదల్తే జాతే, చిత్ర దేనే సే క్యా ఫాయిదా, నామ్ రూప్ దేశ్ కాల్ సబ్ బదల్ జాతా హై. అంటే ఫస్ట్ నంబర్లో ఉండేవాళ్ళు ఎంత ఫస్ట్ క్లాస్గా వాళ్ళ శరీరం ఉంటుంది. మరి పునర్జన్మం తీసుకుంటూ ఉంటే ఆ శరీర రూపం కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. పేరు, రూపం, దేశకాలు అన్నీ మారిపోతూ ఉంటుంది. तो मीठे मीठे रूहानी बच्चों को रूहानी बाप बैठ समझाते हैं. कल्प पहले भी बाप ने समझाया था, ऐसे नहीं कृष्ण ने गोप गोपियों को सुनाया था. नहीं, कृष्ण के गोप गोपियाँ होते नहीं हैं, न उनके ज्ञान सिखाया जाता है. బావ చెప్తారు, ఇక్కడ మధురమైన ఆత్మిక బిడ్డలు మీకు స్వయం భగవాన్ తండ్రి కూర్చొని నేర్పిస్తారు. కల్పం ముందు కూడా అదే తండ్రి వచ్చి నేర్పించినారు. ఇట్లా కాదు కృష్ణ దగ్గర గోపిలో అందరు పోయి డాన్స్ చేసినారు, నేర్చుకున్నారు లేదు. అట్లా కృష్ణ దగ్గర అంతమంది గోపీలు ఎక్కడ పోదారు లేదు. ఇప్పుడు ఈ సంగం యుగాల్లో మన అందరూ శివబాబా దగ్గర వచ్చి తీసుకుంటాం, మనమే గోపీలు. అక్కడ కృష్ణ ఏమి ఎవరికి జ్ఞానం కూడా ఇవ్వలేదు. ఓతో సత్యుగ కా ప్రిన్స్ అయినా సత్యుగాని రాజ్కుమార్ కృష్ణ వహా కేసే రాజయోగ్ సిఖాయింగ్, పతి తో హై నహీ వహా కోయి. అక్కడ సత్యుగంలో అందరూ పావన్గా ఉంటారు, పతిత్ ఎవరూ లేదు. మరి అక్కడ రాజయోగం నేర్పించి ఏం చేస్తారు? పతిత్ నుంచి పావన్ చేస్తారేం లేదు. तो अभी तुम अपनी बाप को याद करो. రాజయోగ్ అనేది ఇక్కడే మనమే శివబాబా తలంపు చేసి పతిత్ నుంచి పావన్ అవుతాం. రాజయోగం దేనికోసం? పతిత్ నుంచి పావన్ అయ్యేదానికి. సత్యుగంలో ఈ రాజయోగం ఉండదు. तो बाप फिर टीचर भी बनते हैं. అదే తండ్రి మరి మనకు టీచర్ అయ్యి అన్ని విషయాలు నేర్పిస్తారు. అప్పుడు మనం స్టూడెంట్స్ అయిపోతాం. सो टीचर को कभी स्टूडेंट भूलते हैं क्या? टीचर ने स्टूडेंट मर्चिपोदा रहे. बाप को बच्चे भूल नहीं सकते हैं, गुरु को भी भूलना नहीं. बाप तो जन्म से ही होते हैं ना, तो टीचर 5 वर्ष के बाद होते. फिर गुरु वानप्रस्थ में मिलता है. जन्म से ही गुरु करने का कोई भी फ़ायदा नहीं होता है. అంటే తండ్రి జన్మ నుంచే మనకు సంబంధిలా ఉంటారు. మొదటి రోజు నుంచే సంబంధి ఎవరు? తండ్రి కదా. మరి టీచర్ వచ్చేసి 5 సంవత్సరాల తర్వాత టీచర్ మనకు సంబంధి అవుతారు. గురువు మరి 60 సంవత్సరాల తర్వాత అవుతారు. చిన్నప్పుడు పుట్టిన వెంటనే గురువు చేసుకుంటే లాభం లేదు. ఏం నేర్చుకుంటుంది ఆ బేబీ? పుట్టిన వెంటనే తండ్రికి ఆస్తి కావాలంటే దొరుకుతుంది, కానీ గురువు వచ్చి ఏమి చెప్పేదానికి లేదు. తో గురువు ఎప్పుడు తీసుకుంటారు? गुरु की गोद लेकर फिर दूसरे दिन मर जाते हैं. फिर गुरु क्या करेंगे? గురు వానప్రస్థ అవస్థలోనే రావాలి. ఎందుకంటే అప్పుడు చనిపోయే టైం మనం, అందుకు గురువు చేసుకునేది. పుట్టిన వెంటనే గురువు చేసేస్తే అప్పుడే వానప్రస్థ అయిపోతారా ఏం, చనిపోతారా ఏం?
ఎంత బాగా చెప్తారు చూడండి బాబు. అయితే ఈ సంగం యుగంలో మాత్రం మనం ఎప్పుడు శివబాబా దగ్గర జన్మం తీసుకుంటామో అప్పుడే 3 సంబంధాలు కూడా ఉంటుంది. टीचर संबंध गुरु संबंध కూడా गाते भी है सदगुरु बिगर गति नहीं, सदगुरु को छोड़ बहुत भी फिर गुरु कह देते हैं. వాస్తవంగా సద్గురు లేదంటే గతి కూడా లేదు. దానికి బదులుగా వాళ్ళు ఆ గురువుని అనుకున్నారు, మనిషి గురువులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు, చాలామంది మనిషి గురువులు ఉన్నారు. तो बाप कहते हैं बच्चे तुम्हें कोई देहदारी गुरु आदि करने की दरकार नहीं है. శివ బాబా చెప్తారు, బిడ్డలు మీకు దేహదారి గురువులన్నీ చేసుకునేది అవశ్యమే లేదు. స్వయం సద్గురు దొరికినారా లేదా, మరి ఏ దేహదారి గురువు మనకు అవశ్యం లేదు. తుమే కిసీసే కుచ్ మాంగనా नहीं है, ఎవరి దగ్గర పోయి ఏమి అడగొద్దు, ఆశీర్వాదం చేయండి, అది చేయండి, ఇది చేయండి. कहा जाता है मांगने से मरना भला, అడిగేదానికి బదులుగా చనిపోయేది సరి. అందువల్ల ఎవరి దగ్గర పోయి మనిషి దగ్గర ఏమి అడగవద్దు. ఆ గురువులంతా వద్దు మనకు. శివబాబా సద్గురు ఒక్కరే చాలు. सबको चिंता रहती है हम कैसे अपनी पैसे ट्रांसफ़र करें दूसरे जन्म के लिए. वो तो ईश्वर अर्थ दान पुण्य करते हैं, तो उसका रिटर्न में पुरानी सृष्टि में ही अल्पकाल के लिए मिलता है. यहाँ तुम्हारी ट्रांसफ़र होती है नई दुनिया के लिए 21 जन्मों के लिए. तन मन धन प्रभु के आगे अर्पण करना है. सो तो जब बाप आए तभी अर्पण करेंगे. प्रभु को कोई जानते थोड़ी है, गुरु को पकड़ लेते हैं. धन आदि गुरु के आगे अर्पण करते हैं. बारिश नहीं होता है तो सब गुरु को दे देते हैं. आजकल फायदे अनुसार ईश्वर अर्थ भी कोई देते नहीं. అంటే ఇక్కడ మరి శివబాబా చెప్తారు ఎంత క్లియర్గా, చాలామందికి చింత ఉంటుంది ఎట్లా వాళ్ళ డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేది అట్లా అని. అందుకోసం గురువు దగ్గర పోయి ఇచ్చేస్తారు. అనుకుంటారు ఈశ్వరార్థ దాన పుణ్యం చేస్తే నెక్స్ట్ బర్త్కు దొరుకుతుంది అట్లా అని. సపోజ్ ఇప్పుడు ఇది కలియుగం జరుగుతూ ఉంది, ఈ సమయంలో ఈశ్వరార్థ దానం అక్కడ ఇస్తే కలియుగంలో అక్కడే ఇంకొక జన్మం తీసుకుని అదాన్ని వాపస్ తీసుకుంటారు. అయితే ఇక్కడ సంగం యుగంలో శివబాబా చెప్తారు, డైరెక్ట్గా భగవాన్ వచ్చినప్పుడు మన డబ్బులు కానీ అన్నీ ట్రాన్స్ఫర్ చేసేస్తే 21 జన్మానికి కోసం మనకు ప్రాప్తి అవుతుంది. అది కూడా కొత్త ప్రపంచంలో. అందుకే మన దానం ప్రభు ముందు అర్పణ చేస్తారు. అది కూడా ఇప్పుడు మనం ఈ సమయంలోనే అర్పణ చేయాలి. బాబా వచ్చినప్పుడు బాబా ముందు మన ధనం అంతా అర్పణ చేస్తాం. అయితే ఆ ప్రభు ఎవరుని మనుషులకి ఏం తెలుసు, మనుషులకు తెలీదు. అందువల్ల శరీరధారి గురువు ఎవరు ఉన్నారు వాళ్ళని పట్టుకొని వాళ్ళకు అన్నీ అర్పణ చేస్తారు. ఎవరికైనా బిడ్డలు లేదంటే ఫైనల్గా దేహదారి గురువు అన్నీ ఇచ్చిపోదారు. आजकल कायदे अनुसार ईश्वर अर्थ भी कोई देते नहीं है. అంటే చట్ట ప్రకారంగా ఈశ్వరార్థ కూడా దానం చేసేలేదు మనుషులు. ఎవరు గురువు కోసం ఇచ్చేస్తారు, వాళ్ళ పేరు కావాలి, పొజిషన్ కావాలని ఇచ్చేస్తారు. तो बाप समझाते हैं मैं गरीब निवास हूँ, इसलिए मैं आता ही भारत में हूँ. तुमको आकर के विश्व का मालिक बनाता हूँ. डायरेक्ट और इनडायरेक्ट में फर्क होता है. అంటే బాబా చెప్తారు, నేను పేదవాళ్ళ కోసమే వచ్చినాను, ఈ భారత్ను సౌకార్ చేశాను కోసం. అందుకోసం మీరు ఇప్పుడు విశ్వానికి మాలిక్ కావాలంటే డైరెక్ట్గా ఈశ్వరార్థ చేయండి. ఇండైరెక్ట్గా చేస్తే కొంచెం సమయానికి కోసమే అది లాభం లేదు. నిన్న విన్నారా లేదా వాణి పుణ్యాత్మ ఎట్లా అయ్యింది. సో డైరెక్ట్గా ఎప్పుడు మనం ఈశ్వరార్థ చేస్తామో దాంట్లో ఎక్కువ శక్తి ఉంటుంది, ఇండైరెక్ట్లో అంత శక్తి లేదు. ఇది రెండింటికి చాలా తేడా ఉంది, డైరెక్ట్ ఈశ్వరీయ సేవ, ఇండైరెక్ట్ ఈశ్వరీయ సేవలో. तो वो जानते कुछ भी नहीं है,
ఇండైరెక్ట్గా దాన పుణ్యం చేస్తారు కదా, పాపం వాళ్ళకి ఏమీ ఆ కర్మాని గతియే తెలీదు. सिर्फ कह देते हैं हम ఈశ్వరార్థ అర్పణ करते हैं, హై బి బేసంజి బాబా చెప్తారు. పాపం వాళ్ళకి తెలియకుండా ఈశ్వరార్థం ఇస్తామని చెప్తారు. ఆ ఈశ్వర్ ఎవరుని తెలీదు, కర్మాని గతి ఏమీనే తెలీదు. అది రెండూ తెలియకుండా ఎప్పుడు అర్పణ చేస్తారు, అది వేస్ట్ అయిపోతుంది, దాని నుంచి ఏమీ దొరకదు, వాపస్ రాదు. तो तुम बच्चों को अभी समझ मिली है तो बेसमझ से समझदार बने हो. బాబా ఇప్పుడు మీకు తెలివి ఇచ్చినారు, అంటే తెలివి లేని వాళ్ళుగా ఉండి మొదట్లో ఏమంతా చేస్తూ ఉంటుంది, ఇప్పుడు మనకు బాగా తెలివి వచ్చేసింది. భగవాన్ యథార్థంగా ఎవరు, మన కర్మని గతి కూడా మనకు బాగా తెలిసి తర్వాత ఈశ్వరార్థం మనం చేస్తూ ఉంటాం. లాభం దీంట్లోనే ఎక్కువ ఉంది. बुद्धि में है, बाप तो कमाल करते हैं, ज़रूर बेहद के बाप से बेहद का वर्षा ही मिलता है. మన తండ్రి ఎంత కమాల్ చేస్తారు. మనం ఇప్పుడు ఈశ్వరీ సేవ అర్థం చేస్తే మొత్తం బేహద్ ఆస్తి మనకు దొరుకుతుంది తండ్రి దగ్గర ఉండి. తో బాప్ సే తుమ్ వర్షా లేతే హో సిర్ఫ్ దాదా ద్వారా. బాబు చెప్తారు తండ్రి దగ్గర ఉండి మన ఆస్తి తీసుకుంటాం ఈ దాదా ద్వారా, బ్రహ్మ ద్వారా. दादा भी उनसे वर्षा लेता है, वर्षा देने वाला एक बाप है, उनको ही याद करना है. बाप कहते हैं बच्चे मैं इनके बहुत जन्मों के अंत में आता हूँ, इसमें प्रवेश करके इनको भी पावन बनाता हूँ, जो फिर ये फरिश्ता बन जाता है. శివ బాబా చెప్తారు నేను ఆస్తి ఇచ్చేదానికి వచ్చినాను, మీరు నా తలంపు చేయండి. డైరెక్ట్ భగవాన్ వాచ ఏమంటే ఈ ప్రజాపిత బ్రహ్మ ఇది లాస్ట్ శరీరం, శ్రీకృష్ణాది అనేక జన్మాని అంతిమ జన్మలో అంతిమ సమయంలో నేను ప్రవేశమయ్యి నేను వీళ్ళని కూడా పవిత్రం చేస్తాను, మీ అందరిని కూడా పవిత్రం చేస్తాను. తర్వాత వీళ్ళు ఫరిష్ట అయిపోతారు, ఎవరెవరు పవిత్రం అయిపోతారు. ఫరిష్ట అంటే పైన బ్రహ్మాన్ని చూపిస్తారు. తో బ్యాడ్జ్ పర్ తుమ్ బోత్ సర్వీస్ కర్ సక్తే హో. శివబాబా చెప్తారు ఈ బ్యాడ్జ్ ఏముందో ఈ బ్యాడ్జ్లో ఇక్కడ త్రిమూర్తి ఉంది, దీని ఆధారంలో మీరు బాగా సర్వీస్ చేయొచ్చు. తుమారా ఏ సాబ్ హే అర్థసహిత బ్యాడ్జెస్. మనం ఏం బ్యాడ్జ్ వేసుకున్నాం అర్థసహితంగా ఉంది అని, ప్రతి ఒక్క మాట కూడా అర్థసహితంగా ఉంది. ఏతో జీయదాన్ దేని వాళ్ళ చిత్ర. ఈ బ్యాడ్జ్లో ఏముందో వేరే వాళ్ళకు ప్రాణదానం ఇచ్చే చిత్రం ఉంది దీంట్లో. ప్రాణదానం ఈ బ్యాడ్జ్ ద్వారా అర్థం చేసుకుంటే इनकी वैल्यू का किसको पता नहीं है और बाबा को हमेशा बड़ी चीज़ पसंद आती है जो कोई भी दूर से पढ़ सके. బాబా చెప్తారు దీని వాల్యూనే తెలుసుకోవాలి. చాలామందికి ఈ బ్యాడ్జ్ది వాల్యూవే తెలియలేదు, చాలా వాల్యుబుల్, వేరే వాళ్ళ జీవన దానం దీంట్లో ఉంది. తర్వాత బాబా చెప్తారు పెద్ద పెద్ద చిత్రాలు మీరు చేస్తే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దూరంగా ఉండి మనుషులు దాన్ని చదివి అర్థం చేసుకుంటారు. అట్లా బాబాకి ఇష్టం వచ్చినట్టుగా మనం అన్ని చేయాలి. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते ओम शांति. తర్వాత ధారణ కోసం బాబా చెప్తారు धारणा के लिए मुख्य सार. बाप से बेहद का वर्षा लेने के लिए डायरेक्ट अपना तन मन धन ईश्वर के आगे अर्पण करने में समझदार बनना है. అంటే తండ్రి దగ్గర ఉండి మనం ఆస్తి తీసుకోవాలంటే డైరెక్ట్గా మన ధనాన్ని ఈశ్వర ముందు అర్పణ చేయాలి. అంటే బుద్ధిశాలిగా ఉండాలి, భగవాన్ దగ్గర అర్పణ చేస్తాను. अपना सब कुछ 21 जन्मों के लिए ट्रांसफ़र कर लेना है. తెలివి ఉండేవాళ్ళు చూడండి ఏం చేస్తారు, దాన్ని 21 జన్మాని కోసం ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అంటే ఆత్మ అవినాశి, ఈశ్వర్ కోసం ఏమేమి చేస్తుందో
అది మళ్ళీ నెక్స్ట్ 21 జన్మానికి దానికి ప్రాప్తి అవుతుంది. మరి సెకండ్ पॉइंट, जैसे बाप पढ़ाने की, संभालने की, श्रृंगार करने की सेवा करते हैं, ऐसे बाप समान सर्विस करनी है. जीवन बंधन से निकाल सबको जीवन मुक्ति में ले जाना है. అంటే మన తండ్రి వచ్చినారు ఏమేం సేవ చేస్తానికి, మనకు చదివించే సేవ చేస్తారు, సంభాలన చేసే సేవ చేస్తారు, శృంగారం చేసే సేవ చేస్తారు. ఈ విధంగా మనం కూడా తండ్రి సమానం సర్వీస్ చేయాలి. అందరిని జీవన బంధంలో ఉండి తీసి జీవన్ ముక్తి ఇవ్వాలి. ఇది చాలా పెద్ద సేవ. తర్వాత వరదానం. ఈ వరదానాన్ని విని విచార సాగర్ మంతన్ చేయండి, ప్రాక్టికలీ ధారణ చేసుకోండి. వరదానంలో బాబా చెప్తారు, సర్వ ఖజానోంకి इकोनॉमी का बजट बनाने वाली మహీన్ పురుషార్థి భావ. అంటే సర్వ ఖజానాలది పొదుపు చేసే బడ్జెట్ చేసేవాళ్ళు మహీన్ పురుషార్థి భావ. మహీన్ అంటే చాలా సూక్ష్మంగా పురుషార్థం చేసేదంటే మనం దేని వేస్ట్ చేయకూడదు. जैसे लौकिक रीति में भी यदि इकोनॉमी वाला घर न हो तो ठीक रीति से नहीं चल सकता है. ఇప్పుడు లౌకిక్లో కూడా దేనైనా పొదుపు చేయలేదు అనుకోండి, ఊరిగానే వేస్ట్ చేస్తూ ఉంటారు అనుకోండి, ఆ ఇల్లు సరిగ్గా జరగలేదు. ఆ ఫ్యామిలీ అంటే ఎవరికి సరిగ్గా తెలీదో ఎక్కడంటే అక్కడ వేస్ట్ చేస్తారు. ఎక్కడ ఖర్చు చేయాలో ఎక్కడ వేస్ట్ ఉంది తెలుసుకోవాలి. ఖర్చు చేసే విధానంలో చేయాలి, లాభం ఉండే మాటలు. అనవసర విషయంలో అంతా ఖర్చు చేయకూడదు, వేస్ట్ అయిపోతుందా లేదా ఈ దాన్ని పొదుపు తెలుసుకొని నడుచుకోవాలి. तो ऐसे यदि निमित्त बने हुए बच्चे इकोनॉमी वाले नहीं हैं तो सेंटर ठीक नहीं चल सकता है. అట్లా ఎవరు నిమిత్తంగా ఉన్నారో వాళ్ళు ఎకానమీగా లేదంటే ఆ సెంటర్ సరిగ్గా జరగదు. రోజుకి ఎంత అన్నం వండాలి, ఎంత దాల్ చేయాలి, ఎంత సబ్జీ చేయాలి తెలుసుకోవాలి. అనవసరంగా ఎక్కువ చేసి పెట్టేసి అని వేస్ట్ అయిపోతుందా లేదా, పొదుపు ఉండాలి. అట్లనే ఏ సామాన్లో ఖర్చు చేయాలి, ఏ సామాన్కు ఖర్చు చేయకూడదు అది కూడా తెలిసి ఉండాలి. అనవసరంగా ఏమంటే అదంతా తీయకూడదు, సెంటర్ని బాగా చూసుకోవాలంటే. तो वही हद हुई हद की प्रवृत्ति, वही हद की प्रवृत्ति, ये है बेहद की प्रवृत्ति. ఇట్లా లౌకిక్లా అంటే హద్దు ప్రవృత్తి, ఇది బేహద్ ప్రవృత్తి. ప్రతి దాంట్లో ఎకానమీ కావాలి. మళ్ళీ ఇక్కడ డబ్బులది పాయింటే కాదు, సామాన్ది పాయింటే కాదు. ఇక్కడ మరి ఇంకా ఏమేమి అనవసర ఖర్చు చేయకూడదు. చెక్ करना चाहिए कि संकल्प, बोल, शक्तियों में क्या क्या एक्स्ट्रा ఖర్చు किया है. అట్లనే మనం చూసుకోవాలి మన సంకల్పంలో ఏమేమి ఎక్స్ట్రా ఖర్చు అయింది. అంటే అనవసర ఖర్చు, సంకల్పాలు, వేస్ట్ సంకల్పాలు, వేరే వాళ్ళ పైన సంకల్పాలు మనకు వేస్టా లేదా, అక్కడ ఖర్చు చేయకూడదు. అట్లనే మాటలు, ఏ మాటలు అవసరమే లేదో అది మాట్లాడకూడదు. అనవసరంగా మాట్లాడుతూ ఉంటే ఏదేదో మాటలంతా ఎంత ఖర్చు అయిపోతుంది మన శక్తి. అట్లనే మన దగ్గర ఉండే శక్తులు, సహన శక్తి కానీ ఏదైనా శక్తి కానీ అవసరమైన మాటల్లో మనం ఖర్చు చేయాలి. అనవసరంగా ఖర్చు చేసుకోకూడదు. దేనిగో మనం అనవసర సహనం చేసుకోకూడదు. ఈశ్వరీ కార్యార్థ మాత్రమే సహనం చేసుకోవాలి. तो जो सर्व खजानों की इकोनॉमी का बजट बनाकर उसी अनुसार चलते हैं उन्हें ही महीन पुरुषार्थी कहा जाता है. సో అన్ని ప్రకారమైన ఖజానాల్ని బడ్జెట్ వేసుకుని దాని అనుసారంగా నడిపిస్తే వాళ్ళే మహీన్ పురుషార్థి అని అర్థం. వేస్ట్ చేయకుండా ఉండాలి. उनके संकल्प, बोल, कर्म, ज्ञान, सब शक्तियाँ कुछ भी व्यर्थ नहीं जा सकती है. వాళ్ళ సంకల్పాలు కానీ, మాటలు కానీ, కర్మం కానీ, నాలెడ్జ్ కానీ దేనికి అనవసరంగా వేస్ట్ చేయకూడదు. వేస్ట్గా పోదు ఎకానమీది బడ్జెట్ ఉంటే.
సారీ మరి స్లోగన్ स्नेह के खजाने से माला माल बन सबको स्नेह दो और స్నేహ లో అంటే స్నేహాని ఖజానా. దాంట్లో మనం సంపన్నంగా అయ్యి అందరికీ స్నేహం ఇచ్చి అందరి దగ్గర ఉండి స్నేహాన్ని సంపాదన చేసుకోవాలి. అర్థమైందా? అందరూ స్నేహం మీకు కావాలన్నా వద్దా అంటే మీరు ఫస్ట్ ఇవ్వాలి. స్నేహంలో సంపన్నంగా ఉండి ఇస్తూ ఉంటే అందరూ స్నేహాన్ని సంపాదన చేసుకోవచ్చు. ఓం శాంతి. से जो प्रीत लगाए बन जाए वो गुणवान. ईश्वर से जो प्रीत लगाए बन जाए वो गुणवान. ऊंच विचार शुभ कर्मों से, ऊंच विचार शुभ कर्मों से जग में बनता सबसे महान. जग में बनता सबसे महान. ईश्वर से जो प्रीत लगाए बन जाए वो गुणवान. बन जाए वो गुणवान. शीतल दृष्टि नम्र जीवन से सबको वो सुख देता है. शीतल दृष्टि नम्र जीवन से सबको वो सुख देता है. जैसे बरसे झरझर बादल दिल से दुआएं लुटाता है. निर्मल चिंतन निस्वार्थ भाव से निर्मल चिंतन निस्वार्थ भाव से सुंदर रचता अपना जहान. सुंदर रचता अपना जहान. ईश्वर से जो प्रीत लगाए बन जाए वो गुणवान. बन जाए वो गुणवान. जैसे धार से पत्थर पिघले कष्टों को सह कर खुद को बदले. जैसे धार से
पत्थर पिघले, कष्टों को सह कर खुद को बदले, दृढ़ता की वो मूरत बनकर चलता विश्व कल्याण पथ पर, उसकी भावना बांटे करुणा। उसकी भावना बांटे करुणा, स्नेह शीतलता उसकी शान, स्नेह शीतलता उसकी शान। ईश्वर से जो प्रीत लगाए, बन जाए वो गुणवान, बन जाए वो गुणवान। फरिश्तों जैसी चाल है उसकी, व्यवहार से वो दिव्य दर्पण। फरिश्तों जैसी चाल है उसकी, व्यवहार से वो दिव्य दर्पण। स्नेह की खुशबू सबको देता, पुष्प जैसा उसका मन। उसकी महिमा ये जग गाता, उसकी महिमा ये जग गाता। कहलाता वो चरित्रवान, कहलाता वो चरित्रवान। ईश्वर से जो प्रीत लगाए, बन जाए वो गुणवान। ईश्वर से जो प्रीत लगाए, बन जाए वो गुणवान। ऊंच विचार शुभ कर्मों से, ऊंच विचार शुभ कर्मों से, जग में बनता सबसे महान, जग में बनता सबसे महान। ईश्वर से जो प्रीत लगाए, बन जाए वो गुणवान।